హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాకైతే ఒక సిస్టర్ కామెంట్ పెట్టిందండి, కట్ వర్క్ బ్లౌజు కటింగ్ స్టిచ్చింగ్ చూపిమని. నేనైతే కట్ వర్క్ బ్లౌజ్ చూపిద్దాము, ఏమన్నా నాకు డిజైన్ బ్లౌజ్ ఏమన్నా గిరాకు వస్తుందేమో కట్ చేసి చూపిద్దామంటే ఒక్కటి రాలేదండి. అన్నీ ప్లెయిన్గానే వస్తున్నాయి, రౌండ్ నెక్ అలాగా రౌండ్ నెక్ ప్లెయిన్ జాకెట్లు అట్లాగే వస్తున్నాయి, కానీ ఒక్కటి కట్ వర్క్ బ్లౌజ్ అయితే రావట్లేదండి. కామెంట్ పెట్టిన సిస్టర్కి అయితే చెప్తున్నానండి, లేట్ అయిందండి, ఏమనుకోవద్దు. మధ్యలో మేము ఒక వారం రోజులు ఊరికెళ్ళాం కదండి, దానివల్ల లేట్ అయిపోయింది. చూస్తానండి ఒక 4-5 రోజులు, ఈలోపు ఇంకేమన్నా ఎవరిదన్నా గిరాకు వస్తుందేమో అని చూస్తాను. వేరే వాళ్ళు అయితే ఫోన్ చేశారండి బ్లౌజులు తీసుకొస్తా అని. వాళ్ళు కానీ తీసుకొస్తే వాళ్ళ జాకెట్లు ఏమన్నా డిజైన్ బ్లౌజ్ ఉందంటే చూస్తానండి, లేదంటే ఇంకా నా జాకెట్ మీనే కట్ చేసి చూపిస్తానండి. ఏమనుకోవద్దండి, లేట్ అయింది. ఫ్రాకులు బ్లౌజులు అయితే చాలా పెండింగ్ పడిపోయినాయండి. ఒక 3 ఫ్రాకులు ఉన్నాయి కుట్టాలి. బ్లౌజులు కూడా ఉన్నాయండి, లైనింగ్ బ్లౌజులు, అవి కూడా కుట్టాలి. ఊరికి వెళ్ళినందుకు అన్నీ పెండింగ్ పడిపోయినాయండి. వాళ్ళైతే ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు నేను కట్ చేసే బ్లౌజులు అయితే వేరే ఊర్లో ఉంటారండి వాళ్ళవి. వాళ్ళకైతే ఊరి నుంచి వచ్చాక కుట్టిస్తా అని చెప్పిన, ఇంకా వాళ్ళు అయితే కుడుతున్నానండి. వాళ్ళకి కుట్టాక ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి అయితే తీసుకెళ్ళిపోతారు. వీళ్ళైతే పెద్ద ఫ్యామిలీ అండి, అంటే వీళ్ళు దాంట్లో 5 మంది ఉంటారు ఆడోళ్ళు. నాకే ఇస్తారండి 5 మంది. 2 అక్కల చెల్లెళ్ళు అయితే వేరు వేరు ఊర్లో ఉంటారు. వాళ్ళు అక్కడి నుంచి అయితే పంపిస్తారు, వాళ్ళ పిన్నికి పంపిస్తే వాళ్ళ పిన్ని తీసుకొచ్చి నాకు ఇస్తుందండి. వీళ్ళ దగ్గర అయితే నేను డబ్బులు అయితే ఇంతే ఇండని ఏం డిమాండ్ చేయనండి, ఎందుకంటే వీళ్ళు చాలా కుట్టించుకుంటారు, పైసలు కూడా ఆపరండి. కుట్టించుకున్నమ్మటే ఇచ్చేసి వెళ్ళిపోతారు, ఎంత అయిందంతా. ఇంకా వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుంటానండి. ఎంత ఇస్తే అంత తీసుకుంటానని తక్కువేమి ఇయ్యరండి. బయట నడిచేదానికంటే ఒక 20-30 తక్కువ ఇస్తారు వాళ్ళు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.